నర్మద, ప్రేమ, శ్రీవల్లి వీళ్ళు ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో శ్రీవల్లి అయితే ప్రేమతో ఇలా అంటూ ఉంటుంది. అసలు మీ అమ్మ వాళ్ళు చాలా దుర్మార్గులు కదా, మీ కుటుంబమే అంతా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక నర్మద అయితే షాక్ అయ్యి ఏంటి నువ్వు ఎందుకు అలా అంటున్నావు శ్రీవల్లి అని చెప్పి అడుగుతుంది. దాంతో శ్రీవల్లి ఇలా అంటూ ఉంటుంది. మరి నా భర్తకి నాకు పెళ్లి జరగకుండా నా భర్తని ఎత్తుకుని వెళ్ళిపోయి దాచేయాలనుకున్నారు కదా, వీళ్ళ అన్నయ్య అలాంటి వాడా లేదంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అలాంటి వారేనా, ఎంత దుర్మార్గులో వీళ్ళు, అయినా ఆ ధీరజ్కి బుర్ర లేదు, ఇలాంటి అమ్మాయిని ప్రేమించి ఇంటికి తీసుకువచ్చాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ప్రేమ చాలా బాధపడుతూ ఫీల్ అవుతుంది. అది చూసి నర్మద అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అలా మాట్లాడుకు అని చెప్పి అంటుంది. దాంతో శ్రీవల్లి అయితే అయినా వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా దుర్మార్గులే, వీళ్ళందరూ అలాంటి వాళ్ళే గల, అందుకే ఈ అమ్మాయి కూడా చూస్తుంటే నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ప్రేమని అలాగే వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ కూడా తిడుతూ ఉంటుంది. అది చూసి ఆ మాటలు విని ప్రేమ చాలా బాధపడుతూ అక్కడి నుండి అయితే లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ప్రేమ ఆగు ఆగు అన్నా సరే ప్రేమ ఆగకుండా చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది. శ్రీవల్లి అయితే అలా చూస్తూ మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.